ఇంకోవైపు పష్తూన్లు ఉంటారు. ఇట్లా రకరకాల తెగలతోటి ఈవెన్ ఇస్లాం పేరిటనే అక్కడే ఉన్నటువంటి తెగలకు ఒక తెగకి ఇంకో తెగకి మధ్య యుద్ధమే నడుస్తుంది. పష్తూన్లు తర్వాత షియా సున్నీలు అంటే మైనారిటీగా ఉన్న వీళ్ళంతా కూడా మేజర్ గా కొట్లాడే పరిస్థితి ఎట్లా వస్తుంది? ఇది యాక్చువల్లీ ఎక్కడ మొదలవుతుందంటే అండి, పష్తూన్ మహఫూజ్ మూవ్మెంట్ అని ఒకటి ఉంది. అది ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉంటుంది. మెయిన్ గా ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నటువంటి పష్తూన్లు అంటారు వాళ్ళని. వాళ్ళు ఆ పష్తూన్ సమాజం అది. సో పష్తూన్లకు సరైన హక్కులు కల్పించట్లేదు, మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు, మాకు ఇవ్వాల్సినటువంటి కనీస సౌకర్యాలు మాకు ఇవ్వట్లేదు, మొత్తం పంజాబ్కి లేకపోతే మీ విలాసాలకి ఖర్చు పెడుతున్నారు అని పష్తూన్ మహఫూజ్ మూవ్మెంట్ మొదటి నుంచి చాలా రోజుల నుంచి యుద్ధం చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న ఉద్యమాలు కూడా చాలా శాంతియుతంగా చేస్తున్నటువంటి ఉద్యమాలు. ఒక రకంగా చెప్పాలంటే డెమోక్రటిక్ వేస్లోనే వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. కానీ వాళ్ళని ఎప్పుడూ పట్టించుకోలేదు పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్. ఐఎస్ఐ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, పాకిస్తాన్ బలగాలు కానివ్వండి, బలగాలతోటి వాళ్ళని ఎప్పుడు అణచివేసే ధోరణిలోకి వెళ్ళారు. సో అణిచివేత నుంచి పుట్టిందే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్. ఇది తాలిబాన్ రాజ్యం కావాలని వాళ్ళు కోరుతారు. అంటే బేసికల్లీ మీరు అంటున్నారు ఇస్లామిక్ రాజ్యం అని, మీరు ఇస్లామిక్ ఉమ్మా గురించి మాట్లాడుతున్నారు, ఇస్లామిక్ దేశం అని పాకిస్తాన్ గురించి చెప్తున్నారు. అసలు ఇస్లామిక్ దేశం ఇది కాదు. మీరు సూట్లు బూట్లు వేసుకొని అమెరికాకి వత్తాసు పలుకుతున్నారు, అమెరికా వంత పాడుతున్నారు మీరంతా. సో మీది కాదు అసలు ఇస్లామిక్ అంటే, తాలిబాన్ రాజ్యం ఇస్లామిక్ అని వాళ్ళు అంటున్నారు. సో ఇస్లాంలో ఏది ఇస్లాం అని అంటే గొడవ ఇది. సో పష్తూన్లు అడిగేది ఏంటంటే తాలిబాన్ రాజ్యం కావాలనేది. ఈ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళ దాని ప్రకారం షరియా చట్టం ఉండాలి. ఆ షరియా చట్టం కూడా కొన్నిటికి షరియా అమలు చేస్తారు, కొన్నిటికి చేయరు. బేసికలీ పాకిస్తాన్లో ఏంటంటే అండి, అది నిజంగా ప్యూర్ ఇస్లామిక్ కంట్రీ కూడా కాదు. అదేంటంటే అది ఎలా పుట్టింది అంటే దాని మూలాలు తెలియాలి మనకి. యాక్చువల్లీ భారత్ పాకిస్తాన్ ఏర్పడే క్రమంలో పాకిస్తాన్ ఏర్పాటుకి అసలు మూలం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్స్, లిటరల్ గా మాట్లాడితే ల్యాండ్ లార్డ్స్, అక్కడ ఉన్నటువంటి భూస్వాములు వాళ్ళ కోసమని ఒక దేశం కావాలనేది వాళ్ళు ఏర్పరచుకోవడం కోసమని ఒక మూవ్మెంట్ తీసుకొచ్చారు. ఈవెన్ మహమ్మద్ అలీ జిన్నాకి జిన్నా ఏం పెద్ద షరియా ఫాలో అయిన వాడేం కాదు. ఓకే, ఆయన వెళ్ళి లండన్ లో చదువుకుని వచ్చినటువంటి బ్యారిస్టర్, చదువుకుని వచ్చినటువంటి వ్యక్తి. సో ఎప్పుడు మహమ్మద్ అలీ జిన్నా ఏం ఇస్లామిక్ ఉమ్మాని పాటించిన వాడు ఏం కాదు. బట్ ఇస్లామిక్ దేశం కావాలన్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఇండియాతో దూరం అయిపోవాలి, మా రాజ్యం మాకు ఉండాలి, మా కోసం మాకు ఒక దేశం కావాలి అనే ఒక ఉద్దేశంతో పుట్టిన దేశం అది. అండ్ దాన్ని అలాగే కంటిన్యూ చేయాలంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి విధానం ఏంటి అని అంటే, వాళ్ళు అక్కడ ఎవరైతే కొంతమంది ల్యాండ్ లార్డ్స్ ఉంటారో, కొంతమంది బాగా బడా పెత్తందారులు పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం బాగుంటారు, కానీ కింద వాళ్ళని ఎండబెడుతూనే ఉంటారు. వీళ్ళు అడగకుండా, అంటే సామాన్యులు దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎవరు అడగకుండా ఉండడం కోసం ఇస్లాం అనే పదాన్ని రుద్దుతూ ఉంటారు. ఇది వాళ్ళ మేజర్ పాకిస్తాన్ డిఎన్ఏ ఇది. సో వాళ్ళకేంటి, ఇప్పుడు మీరు చూస్తే డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది పాకిస్తాన్లో. మీరు పాకిస్తాన్లో పనిచేసినటువంటి ఏ ప్రధానమంత్రి అయినా, ఏ ఆర్మీ చీఫ్ అయినా పాకిస్తాన్లో కంటిన్యూ రిటైర్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉన్నవాడు లేడు. ఆడైతే దేశం వదిలి పారిపోతాడు, లేదంటే వాడిని జైల్లో పెడతారు, లేదంటే ఉరితీస్తారు, చంపేస్తారు, అంతే. పాకిస్తాన్కి సంబంధించినట్టు ఏ నాయకుడైనా కానీ వాడు బతికి బట్ట కట్టిన సందర్భాలు లేవు. ఇప్పుడు చాలా తక్కువ. ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి కూడా అంతే. సో నవాజ్ షరీఫ్ చాలా రోజులు బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చాడు. సో ఎవరైనా అంతే. మా ముషరఫ్ బయటకు వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఏం ఆలోచిస్తారంటే అక్కడ, అందుకే వాళ్ళు డ్యూయల్ సిటిజన్షిప్ పెట్టుకున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నిధులు, వాళ్ళకి వచ్చే డబ్బులు కానీ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన డబ్బులు అన్నింటినీ కూడా ఆర్మీ మీద ఖర్చు పెడతారు. అండ్ ఆర్మీ పేరిట వీళ్ళందరూ డబ్బులు కాజేస్తారు. ఈ డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి ఏ అమెరికాలోనో, ఏ యూరోప్లోనో, ఎక్కడో ఐలాండ్లోనో, ఎక్కడ వాళ్ళు ల్యాండ్స్ కొనుక్కొని అక్కడ విలాసవంతమైన జీవితాలకు వాళ్ళు ఆల్రెడీ ఒక ప్లాన్ వేసుకుంటారు. రిటైర్మెంట్కి ముందు 5 ఏళ్ల ముందే వాళ్ళు ఫ్యామిలీని పంపించేస్తారు, బయట సెటిల్ అయిపోతారు. దిస్ ఈజ్ వాట్ పాకిస్తాన్ స్టోరీ. నిజానికి మాట్లాడితే కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి స్టోరీ ఇది. ఇందులో వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఎప్పుడైనా సరే పాకిస్తాన్లో ఇట్లాంటి హేట్రెడ్, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని అయితే అణిచివేస్తారు, లేదంటే దానికి ఇంకొక అస్త్రాన్ని జోడిస్తారు. అదేంటి అని అంటే రా మీద ద్వేషము, లేదంటే భారతే దాడి చేపిస్తుందని చెప్పడము. భారతదేశం పట్ల ద్వేషాన్ని పెంపొందిస్తూ పాకిస్తాన్ మనగలుగుతోంది. ఇది మేజర్ థింగ్. భారత్ పట్ల హేట్రెడే వాళ్ళ లెక్క. అబ్వియస్లీ అదే మాట్లాడుతూ ఉంటారు. అదే ఎగ్జాక్ట్లీ ప్రతిసారి వాళ్ళు మాట్లాడేది అదే. ఎట్లా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది ఉండదు. ఇప్పుడు నిజంగా మాట్లాడితే అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ నిన్ననే చూస్తూ ఉన్నాను, టమాటాలు 500 రూపాయల కిలో అంట. అసలు అక్కడ ఎవడు పట్టించుకోడు. రేట్లు ఎంత పెరుగుతున్నాయి, వాడు తింటున్నాడా లేదా, కరోనా టైంలో కొన్ని 100 మంది చనిపోయారు, కొన్ని 1000 మంది చచ్చిపోతూనే ఉంటారు.
వాళ్ళ మీద ఎటువంటి జాలి కరుణ దయ అనేది ఉండదు వాళ్ళకు ఆ వ్యతిరేకత రాకుండా, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం ఇస్లాం అనే ఒక దాన్ని తీసుకొస్తారు, లేదంటే భారత వ్యతిరేకతని నోరిపోస్తూ ఉంటారు. ఇది మదర్సాల్లో జరిగేదే. ఇవన్నిటికీ యాక్టివిటీ ఎవరు నిర్వహిస్తారంటే ఐఎస్ఐ నిర్వహిస్తూ ఉంటుంది అనమాట. ఐఎస్ఐ దీన్ని మంచిగా చాకచక్యంగా పర్ఫెక్ట్ గా దాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు బలూచిస్తాన్ ఏమైంది, బలూచిస్తాన్ ఇష్యూ అదే. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దాంట్లో పష్తూన్ మహఫూజ్ మూవ్మెంట్ ఎట్లాగైతే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో వాళ్ళు ఒక డెమోక్రటిక్ ఉద్యమం చేశారు, దాన్ని పట్టించుకోలేదు. అక్కడ టీటీపీ లాంటిది అగ్రెసివ్ గా పుట్టింది. ఇక్కడ కూడా బలూచిస్తాన్ లో కూడా ఇదే. మెహ్రాంగ్ బలూచ్ అనే ఒక ఆవిడ, ఆమె చాలా మంది బలూచిస్తాన్ నుంచి చాలా మంది సడన్ గా మిస్ అవుతున్నారు. మిస్సింగ్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. బలూచిస్తాన్ లో ఏం జరుగుతుంది అంటే చాలా మంది మిస్ అవుతున్నారు. అందరూ ఈ మిస్సింగ్ కేసుల మీద ఆమె కొన్ని వందల వేల మంది కేసులు ఉన్నాయి. ఇవన్నిటిని పట్టుకుని ఆమె ప్రజాస్వామ్యయుతంగా ఒక ఉద్యమం చేసింది. ప్రజాస్వామ్యయుతంగా బలూచిస్తాన్ తరపు నుంచి మా ఈ మిస్సింగ్ కేసులు ఏంటి, మమ్మల్ని కాపాడాలి, మాకు ఎవరు రక్షణ అనే అంశాన్ని బేస్ చేసుకుని ఆమె ఉద్యమం చేస్తే, ఉద్యమం చాలా సీరియస్ గా వెళ్ళింది. ఆమెకు విపరీతమైన మద్దతు వచ్చింది. కానీ ఆమె తీసుకెళ్లి జైల్లో వేస్తారు. ఇప్పుడు ఆమె అరెస్ట్ అయింది, జైల్లో ఉంది. ఇప్పుడు మెహ్రాంగ్ బలూచ్ జైల్లో ఉంది. సో ఆబ్వియస్లీ ఏం చేస్తారు, అక్కడ ఖచ్చితంగా గన్స్ పట్టుకుంటారు, సాయుధ పోరాటం చేయాలనుకుంటారు. ఆబ్వియస్లీ అదే జరుగుతుంది. ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రభుత్వం ఈ విషయంలో ఏమంటుంది అంటే, ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఇవన్నీ మీరు చెప్తున్నంత తప్పు, అబద్ధాలు, అవన్నీ ఏం లేదు. సో మీరందరూ మోటివ్స్ తో పనిచేస్తున్నారు, మీకు రా ఫండింగ్ చేస్తుంది కాబట్టి మాట్లాడుతున్నారు. సో మీరు రా ఫండింగ్ చేస్తుంది, ఇండియా ఫండింగ్ చేస్తుంది, మీరంతా కథం దేశద్రోహులు, కథం అయిపోయింది. సో దిస్ ఇస్ ద పాయింట్. బిఎల్ఏ మొదటి నుంచి కూడా బిఎల్ఏ అనేది వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతున్నారు. మీరు ధురంధర్ అనే సినిమా వచ్చింది. యాక్చువల్లీ ధురంధర్ సినిమా చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. ధురంధర్ సినిమాలో కూడా లియారీ అనే ఒక ప్లేస్ ఉంటుంది. అది సింధ్ రీజన్ లో ఉంటుంది, కరాచీకి దగ్గరలో ఉంటుంది. యాక్చువల్లీ బలూచిస్తాన్ కి సంబంధించినటువంటి. సో సింధ్ కి బలూచ్ కి కొంచెం దగ్గర సంబంధాలు ఉంటాయి. కరాచీ అటు గోదార్ పోర్ట్. ఓకే, బలూచిస్తాన్ లో చాలా సంవత్సరాలుగా బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలని